హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే తమ రాజకీయ స్వార్థాల కోసం ఏదైనా చేస్తారు, రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు. కానీ అమరవీరులను అవమానించే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, అమరవీరుల స్తూపాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనేది ఈరోజు మనం ప్రధానంగా కూడా చర్చించుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకోవడం అనేది ఒక బాధాకరమైన సంఘటనే. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి వారు చేసే వ్యాఖ్యలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా భవిష్యత్తు రాజకీయ నాయకులకు కానీ, భవిష్యత్తు తరానికి కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలారా మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం జరుగుతున్న ఈ బాధాకరమైన సంఘటనని యావత్తు ఉద్యమకారులు, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుండి బయలుదేరిన ఉద్యమకారులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా ఒక మాట అన్నారు. అంటే తను ఏ ఉద్దేశంతో అన్నారు, ఏ కోణంతో అన్నారు? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది విద్యార్థులను ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది అమరులయ్యారో వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడా, లేకపోతే అమరవీరుల స్తూపం అంటేనే తనకు తెలియదా, లేకపోతే అమరవీరుల స్తూపాన్ని ఎందుకు ఇంతలా కించపరిచే విధంగా మాట్లాడిను? మూర్ఖత్వపు ఆలోచనతోనా, లేకపోతే మూర్ఖత్వపు మాటలు దేనికి సంకేతం అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మీ అందరికీ కనబడుతుంది. మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దేనికి మోసం, దేనికి అమరవీరుల స్తూపానికి సంబంధించి ముసుగు? మీరందరూ ఆలోచించండి. నేను ఇప్పుడు కొన్ని అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఇది ఏకంగా ఇగో ఈ పెద్ద మనిషి, ఈయన పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు, ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి అండి. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక భవిష్యత్తులో ఆ పార్టీకి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ బిడ్డలారా, అమరవీరుల స్తూపాన్ని, అమరవీరుల కుటుంబాన్ని, అమరవీరులను, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్తూపాన్ని కూడా ఈయన కించపరిచి మాట్లాడిన అత్యంత దుర్మార్గమైన ఈయన మాటలను మనం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గతంలోనూ అమరవీరులపై అవాక్కులు చెవాక్కులు, సీఎం మాటలపై మండిపడుతున్న ఉద్యమకారులు, గతంలో యాదిరెడ్డి మరణంపై అనుచిత వ్యాఖ్యలు, అమరవీరుల స్తూపాన్ని నీళ్లతో శుద్ధి చేసిన కాంగ్రెస్, చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ నేతలు స్తూపం దగ్గరికి వెళ్లారంటున్న ఉద్యమకారులు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రం త్యాగాల ఫలితం, వందలాది మంది త్యాగాల ఫలితమే ఈ రాష్ట్రం. ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా కూడా వదిలేస్తారు. కుటుంబాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం తనువు చాలించారు. వారిని స్మరించుకునే అందుకే నిర్మించిందే అమరవీరుల స్తూపం. అలాంటి ఒక గొప్ప కట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. ఇక అమరవీరుల స్తూపం దగ్గర నిన్న చెప్పులతోని బల్మూరి వెంకట్తో పాటు ఇతర నేతలు కూడా వీళ్లకు అమరవీరుల స్తూపం అన్న ఎంత గౌరవం కూడా ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బల్మూరి వెంకటే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా అమరవీరుల స్తూపం దగ్గరికి పోతే పూర్తి స్థాయిలో మనమందరం కూడా ఏంది అంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం, ఈ రాష్ట్రం కోసం వాళ్ళ యొక్క తనువునే చాలించిన పరిస్థితి, వాళ్ళ మీద ఉన్న గౌరవంతో మనం చెప్పులు ఎక్కడిస్తాం, ఏడుంటాం అనేది తెలుసు. కానీ వీళ్ళకు అమరవీరుల కుటుంబాలన్నా, అమరవీరుల స్తూపం అన్నా వీళ్ళకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఒకసారి మీ అందరికీ కూడా ఒక అంశాన్ని మీ అందరికీ అర్థమయ్యే విషయంలో ఒక్కసారి చూడండి. ఉద్యమ అమరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అవమానించారు. ఈసారి ఏకంగా అమరవీరుల స్తూపం పైన విమర్శలు చేశారు. మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అంటూ మాట్లాడారు హరీష్ రావు.
అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లడంపై స్పందించిన సందర్భంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గతంలోనూ ఉద్యమకారులపై అనేక సందర్భాలలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో యాదిరెడ్డి మరణంపై అమర్యాదగా కూడా మాట్లాడారు. ఉద్యమ సమయంలో అయితే ఏకంగా ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి తుపాకీ పట్టుకుని ఉద్యమకారులపైకి దూసుకెళ్లారు. ఉద్యమ ఆకాంక్షలకు వక్ర భాష్యాలు చెప్పారు. నీళ్లు నిధులు నియామకాలు అనేది ఉద్యమ నినాదమే కాదని మాట్లాడారు. ఇలా అనేక సందర్భాలలో రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను రేవంత్ రెడ్డి అవమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా అమరవీరుల స్తూపం పైన ఆయన మాట్లాడిన మాటలు ఉద్యమకారులలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. హరీష్ రావు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి వెళ్ళాక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెళ్లి పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. 1969లో ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులలో మరణించిన ఉద్యమకారులకు స్మారకంగా స్తూపాన్ని నిర్మించారు. దాదాపుగా 369 మంది యువతీ యువకులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. దాంతోపాటు అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చరిత్ర తెలియకుండా అక్కడికి వెళ్లి మీడియా అటెన్షన్ కోసం డ్రామా చేశారని ఉద్యమకారులు ఆరోపించారు. బల్మూరి వెంకట్కు విషయ పరిజ్ఞానం లేకున్నా తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు ఆనాడు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని గుర్తు చేస్తూ తప్పక బుద్ధి చెప్తారని వారు అంటున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అసలు ఏం జరిగింది ఇక్కడ? మాజీ మంత్రి సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఏడికొచ్చిండు అంటే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చిండు. దేనికోసం వచ్చిండు? ఆగస్టు 15 లోపు 35,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలి, 6 గ్యారంటీలను అమలు చేయాలి, లేకపోతే నువ్వు రాజీనామా చేయి, నేను కూడా రాజీనామా చేస్తా అంటూ తన యొక్క రాజీనామా పత్రాన్ని తీసుకొని ఎవరైనా పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషి చేతిలో పెడదాం, పెట్టిన తర్వాత రాజీనామాకు సంబంధించి ఆమోదిస్తారు అంటూ కూడా స్వయాన కూడా స్పీకర్ పంపించి ఆమోదం తెలుపుతారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూస్తాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంది? హరీష్ రావు వచ్చి సవాలుకు ప్రతి సవాల్ అంటే ఫస్ట్ హరీష్ రావు ఏమని చెప్పిండు? సవాలు విసిరిండు, రాజీనామాకు సిద్ధం అంటే రేవంత్ రెడ్డి సై అన్నాడు. సై అన్న తర్వాత మరి రేవంత్ రెడ్డి వచ్చిండ అంటే రాలే. అక్కడికి హరీష్ రావు వచ్చి రాజీనామా పత్రాన్ని చూపించి మాట్లాడి వెళ్ళిపోయిండు ఎక్కడ? అమరవీరుల స్తూపం దగ్గరికి. తర్వాత ఏం జరిగింది అంటే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పులతో నచ్చింది. ఇజ్జద్పోయే కథ ఏంటంటే అమరవీరుల స్తూపానికి సంబంధించి 1969లో యువతీ యువకులు దాదాపుగా అప్పుడు 369 మంది ఎందుకు చనిపోయిండు? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ కాల్పులలో మరణించారు. ఆఖరికి 1200 మంది విద్యార్థుల బలిదానాలకు కారణం ఎవరు? నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే కదా ఈ రోజు కూడా 1200 మంది విద్యార్థులు అమరవీరులైనలాంటి ఈ పాపం ఈ దుర్మార్గం ఎవరి చేతిలో పెడదాం? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అమరవీరుల స్మారక స్తూపాన్ని ఎప్పుడు నిర్మించారు అంటే 1969లో 369 మంది యువతీ యువకులు చనిపోతే అక్కడ ఏర్పాటు చేసిరు. ఇక దీన్ని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడండి? ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి ఏం చేసిండు అని చెప్తే రేవంత్ రెడ్డికి సంబంధించి తన గురించి మాట్లాడాలంటే పెద్ద గుండుసున్నా ఇది. తెలంగాణ ఉద్యమంలో వేం నరేందర్ రెడ్డి తన యొక్క మిత్రుడు ఆప్తుడు, దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించి వీళ్ళ యొక్క చరిత్ర ఏంటంటే ఇయో గుండుసున్నా. ఈ గుండుసున్నాకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన యొక్క చరిత్రను చెప్పమని ఒక 30 సెకండ్లు కానీ 1 మినిట్ కానీ 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇస్తే ఆయన చెప్పేది ఏమీ లేదు. నేను ఉద్యమకారుల మీదకే తుపాకీ ఎక్కుపెట్టి బయలుదేరడానికి ప్రయత్నం చేసింది ఈ పెద్ద మనిషి. ఈయనకు తెలంగాణ రాష్ట్రం కోసం తన కుటుంబాల కోసమో బంధువుల కోసమో స్నేహితుల కోసమో తన గ్రామం కోసమో ఎవరి కోసమో కాదు, ఈ రాష్ట్ర స్వప్నం కోసం దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు వారిని కించపరిచే విధంగా అమరవీరుల స్తూపాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఈ యనుమల రేవంత్ రెడ్డిని ఏం చేద్దాం? ఇలాంటి కాంగ్రెస్ అవసరమా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అంటే ముఖ్యమంత్రి పదవి ముసుగులో నువ్వు చేస్తున్న దందాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలివయా? ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన రుణమాఫీ పేరుతో ఉన్న 7,000 కోట్లు ఎక్కడివేని?
దాంతోపాటు రైతు బీమాకు సంబంధించి మీ యొక్క డిప్యూటీ సీఎం చెప్పిండి 730 కోట్లు ఎక్కడి పోయినాయి. దాంతోపాటుగా మీరు రియాల్టర్లను, బిల్డర్లను, ఇతరత్ర అధికారులను ఏ విధంగా బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏవైతే కాంట్రాక్టులు పూర్తి చేసిల్లో దాంట్లో 5 నుంచి 15% మీరు డిమాండ్ చేస్తున్న వాటా నిజం కాదా? ఇక 2000 కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపించింది నిజం కాదా? మీరు ఏది భారతీయ జనతా పార్టీకి పంచెలు దడిచేటట్టు ఉచ్చబోసుకోవడం నిజం కాదా? ఎప్పుడైనా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని మీరు ఏకంగా కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేరా? ఎలేటి మహేశ్వర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మణన్న, వారితో పాటుగా ధర్మపురి అరవింద్ అయితే రేవంత్ రెడ్డికి స్వాగతం తెలిపిండు. ఇక ఎప్పుడైనా ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని లక్ష్మణ్ చెప్పిండు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి అయితే ఏక్నాథ్ షిండేలు ఉన్నారు, రేవంత్ రెడ్డి మా ప్రభుత్వంలో మా పార్టీలో కత్తాలి, ఇప్పటికే 6 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అంటూ కూడా కుండ బద్దలు కొట్టిండు. ఏ ఒక్కరోజైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, దాంతోపాటు ధర్మపురి అరవింద్ వీళ్ళ మీద చేసిన వ్యాఖ్యలు ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్పందించిందా? లేదు. పోనీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా స్పందించిందా? లేడు. ఏం చేసిలు వీళ్ళు అంటే ఏమైనా అంటే బీఆర్ఎస్ మీద పడ్డారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యనుమల రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది అంటే పెద్ద గుండు సున్నా. ఆయనకు తెలంగాణ అంటే ఏందో తెలియదు, నీళ్లు నిధులు నియామకం అనే ట్యాగ్ లైన్ తెలియదు, తెలంగాణ రాష్ట్రం దేనికోసం పోరాటం చేస్తున్నారో తెలియదు. దానితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క స్వప్నాలు ఎంతవరకు నెరవేరాయో తెలియదు, బంగారు తెలంగాణ అంటే తెలియదు, అసలు ఆయనకు తెలంగాణ అంటే తెలియదు. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర ఆయన చరిత్ర తెలియదా? ఆయన చరిత్ర మనకు తెలియదా? ఎవరు బూట్లు మోసిళ్ళు, ఎవరు బూట్లు దుడిసిర్రు, ఎవరు చెంచాగాళ్ళ లెక్క ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ చుట్టూ తిరిగిల్లో మనకు తెలియదా? ఈరోజు మా అమరవీరుల స్తూపం, అరే ప్రాణాలు పోతా ఉంటే కూడా కన్న తల్లిదండ్రులు గుర్తొచ్చినా పర్వాలేదు, నేను చనిపోతే వచ్చే తరమైన బాగుపడుతుంది అని తెలంగాణ ఉద్యమకారులందరూ తమ ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ అమరవీరుల స్తూపం ఇప్పటిది కాదయ్యా నాయన. బల్మూరి వెంకట్కి విషయ పరిజ్ఞానం లేదు. అది 1969లో మీ ప్రభుత్వం, మీ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరపడం వల్ల 369 మంది యువకులు చనిపోతే వారి యొక్క ఏది చిహ్నంగా కూడా దాన్ని ఏర్పాటు చేసిళ్ళు. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియని ముఖ్యమంత్రి తెలంగాణను పాలిస్తాడు. దాంతోపాటు అసలు అమరవీరుల స్తూపం ఎట్లా పుట్టిందో విషయ పరిజ్ఞానం తెలియని ఈ పెద్ద మనిషి ఆడిపోతాడు. సరే పోత పోయిండి కానీ ఆయన చెప్పులు వేసుకొని పోతాడు. అంటే అమరవీరుల స్తూపానికి సంబంధించి ఉద్యమకారులకు సంబంధించి వీళ్ళు ఇచ్చే విలువ మళ్ళీ వీళ్ళు మేనిఫెస్టోలో పెడతారు. ఉద్యమకారులకు 250 చదరపు గడువులు. ఏందయ్యా వీళ్ళది? ఏం పరిపాలన కాంగ్రెస్ది? ఏం పరిపాలన? వీళ్ళు మాట్లాడే భాష ఏంది? వీళ్ళు చేసే పనులేంది? ఇది దేనికోసం ఈ తెలంగాణలో? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలా మిత్రులారా. తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అవమానించినట్టే, చనిపోయిన వాళ్ళందరినీ కూడా అవమానించినట్లే, ఆఖరికి వాళ్ళ జ్ఞాపకంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపానికి సంబంధించి అవమానించినట్టే మాట్లాడినట్టే. నేను అందుకే చెప్తున్నా, ఈ తెలంగాణలో మేధావి అని చెప్పుకునే ఏ ఒక్క సన్నాసి ఉన్నా, నేను తెలంగాణ ప్రాంత బిడ్డను, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారిని, నేను ఒక మేధాని అని చాలామంది ఏది నెత్తి మీద బొత్సంతా తెల్లింటికి వచ్చిన మేధావులు అని తిరుగుతున్న సన్నాసులంతా మరి ఏడవన్నారు, ఏ ఎలక పొక్కలు ఉన్నారో నాకు తెలియదు. పదవుల కోసం ఎట్లా అంటే నాకు తెలిసిన భాషలో పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నారు. పదవుల కోసం పాకులాడుతున్నారు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం కోసం ఎందుకు మూగబోయినాయో వాళ్ళ గొంతులు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మేము మేధావులు, తెలంగాణలో మేధావులు, ఏదో ఆ నాటి కాలంలో వాళ్ళు అయ్యవింతంత చదివియంగానే ఇన్ని ఉద్యోగాలు వచ్చి ఆ తర్వాత ఏదో కేసీఆర్ పుణ్యమని అందరినీ వెలుగులోకి తీసుకొస్తే ఇలా మేము మేధావులం అని చెప్పుకొని తిరిగే ఆ సన్నాసులు, ఆ బాడకావులు ఏడున్నారో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే అమరవీరుల స్తూపాన్నే ఇంత అవమానిస్తూ ఉంటే కనీసం దాని గురించి ఒక్కడు కూడా చర్చించాడు, దాని గురించి మాట్లాడరు. 280 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి మాట్లాడరు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే మాట్లాడరు. నిరుద్యోగుల ఎదురు చూపుల గురించి మాట్లాడరు. ఆఖరికి తెలంగాణలో ఎంత దారుణం అంటే నల్గొండ భువనగిరికి సంబంధించి 2 చిన్నారులు చనిపోతే మాట్లాడరు. దాంతోపాటు దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోతే ఇప్పటి వరకు పరామర్శించరు. ఇంత జరుగుతూ ఉంటే కూడా మేధావి అని చెప్పే బాడకవులు ఏడున్నారో నాకు అర్థమైతలేదు. మరి అన్నమే తింటాలా, ఇంకేమన్నా తింటాలా నాకు అర్థమైతలేదు. ఇంత దారుణమా తెలంగాణలో? ఇంత అన్యాయమా తెలంగాణ బిడ్డలారా? అరే వీళ్ళకి ఏం తెలుసా అండి? మేధావి అనేటోడు ఎవడో ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నా.
అప్పుడు బాగా కాలర్ ఎగురేసి మైకులు పట్టుకొని దంచుకొచ్చే ఉపన్యాసాలు చెప్పిన బాడకవులు అంత ఏడున్నారో ఈరోజు రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కళ్ళు కనబడతలేవు, కళ్ళున్న కబోదులు అయిపోయారు. చిన్నపిల్లల ఒంట్ల మీద పండ్లతో కొరికిన గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తా ఉంటే ఏంది అంటే మాట వచ్చినా కూడా మూగపోయింది. ఎవరు ఆ కాంట్రాక్టర్లు ఇచ్చే మైహోం రామేశ్వరరావు లేకపోతే ఆయన మెగా కృష్ణారెడ్డో ఇంకోడో ఫార్మా కంపెనీలు ఇచ్చిన ఆ బ్యాగులతోని వీళ్ళు ఎట్లున్నారో కూడా నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. మేధావులు 2 కోట్లు తెచ్చుకున్నాడు. నేను చెప్తున్నా కదా, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఓ విద్యార్థి నేతను పంపించి 2 కోట్లు తీసుకుని దాని కమిషన్ ఎంత ఇచ్చిండో తీసుకొచ్చిన ఆ బ్యాగ్ తీసుకొచ్చినందుకు 3,000 4,000 ఇచ్చిండు. ఇజ్జత్ పోయే కథ. చాలా మంది ఉన్నారు ఇట్లా, ఒక్కరిద్దరు కాదు, వాళ్ళందరి లీస్ట్ కూడా పక్కా త్వరలో కూడా బయటపడుతుంది. తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించుకోరి. ఇక నిన్న ఈ విజువల్ చూసినాక నాకు తెలిసి రాత్రి కాంగ్రెస్ పార్టీకి నిద్ర వచ్చిందో పట్టలేదో. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది చూసిన తర్వాత ఇక బహుశా ఇక రాజకీయ సన్యాసానికి ఎంతమంది కాంగ్రెస్ లీడర్లు సిద్ధమైల్లో నాకు తెలియదు, కానీ వాస్తవం ఇది. కేసీఆర్ అనే వ్యక్తి ప్రభంజనం అడుగు పెట్టిన తర్వాత జరిగిన ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ అనే వ్యక్తి అడుగు పెట్టిన తర్వాత జరిగిన ఒక అద్భుతం ఏంది అంటే ఇది. ప్రజలందరూ తన వెంటే ఉన్నారు, ప్రజలందరూ తన కోసమే ఉన్నారు, ప్రజలందరూ తన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అధైర్యపడకు కేసీఆర్ జీ, మొత్తం నీతోనే ఉన్నామంటూ ఒక ధైర్యాన్ని చెప్పిన తెలంగాణ బిడ్డలు కేసీఆర్ను కలవడానికి, కేసీఆర్ను చూడడానికి మేము తప్పు చేశాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మార్పు పేరుతో మా తలరాతలను మేమే మా దుర్భరమైన జీవితాన్ని తెచ్చుకున్నామంటూ చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే నిన్న నాకు బాధ అనిపించింది నిజంగా కూడా. ఏంది భయ్ మీరు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఇట్లా అంటున్నారంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మైకు పెట్టలే, స్వయాన వారితో మాట్లాడితే అన్నా తప్పైందన్న, ఇక మేము తప్పు చేయం. కేసీఆర్ లాంటి అద్భుతమైన పరిపాలన చేసిన వ్యక్తిని ఇక మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. తన వెంటే మేము, తన కోసమే మేము, తన గమ్యమే మాది, తన లక్ష్యమే మాది అంటూ కూడా అడుగుపెట్టిండు ప్రజలందరూ. ఎందుకు అని అడిగిన వాళ్ళు సింపుల్గా 4 అంశాలు చెప్పారండి. ఒకటి, 24 గంటల కరెంటు వచ్చింది. దాంతోపాటు ఎప్పుడు కూడా రైతులకు సంబంధించి మేము పంట పండించేదానికి ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఏ కాలంతో సంబంధం లేకుండా నీళ్ళు వచ్చినాయి. 3వది మేము పండించిన పంటను కొన్నారు. 4వది రైతు బంధు కానీ రైతు బీమా కానీ మా జీవితాలను మార్చేసింది. ఇది ప్రతి రైతాంగం నోట నుండి వచ్చిన మాట. అందుకే కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ కోసం మేమందరం ఉన్నాం, కేసీఆర్ జీ నువ్వేం అధైర్యపడకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే కేసీఆర్ యొక్క గొప్పతనం. కేసీఆర్ కోసం దేనికోసం వచ్చిళ్ళు అక్కడ జనాలో తెలుసా? కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధి పొంది ఈరోజు ఆ పథకాలు రాకపోవడంతో పాటు వాళ్ళు ఏంది అంటే ఒక దారుణంగా కూడా ఒక శిక్షించబడ్డ ఖైదీ లెక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట. నేను అడిగిన చాలామందిని, ఈ ప్రభంజనాన్ని చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిద్ర పడుతుందా అనుకున్నా నేను. కానీ కేసీఆర్ ఒక పెద్ద మాట అన్నాడు, నాకు అది చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రంజిత్, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎప్పుడైనా తమ తీర్పును వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మందుబాటిల్లో, బీరు పొట్లాలో, పైసలో, డబ్బులో, ఇతరత్ర ఒత్తిల్లో ఏదైనా చేసి ఓటు వేయించుకుంటారు కావచ్చు ఆ క్షణం మనం. కానీ ప్రజలు చాలా తెలివి కల్లలు. మరీ ముఖ్యంగా మన తెలంగాణ గడ్డ, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కంటే మన తెలంగాణ చాలా ముందుంటుంది. అది పోరాటంలోనే కావచ్చు, లేకపోతే ఏ కొత్త విషయంలోనైనా, ఏ విషయంలోనైనా కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రం ముందుంటుంది. సింపుల్ ఒక మాట గుర్తుపెట్టుకో, ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు, రాష్ట్రాన్ని సాధించి మీ దగ్గర పెట్టిండు. 10 సంవత్సరాల పాటు నేను పరిపాలన చేసిన, ఈరోజు విపక్షంలో ఉండొచ్చుగాక, కానీ ఇక్కడ కనబడుతున్న ఈ ప్రజల సాక్షిగా ఒక్కసారి మొత్తం తిరుగు, వాస్తవం ఏందో నువ్వే తెలుసుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భవిష్యత్తు తరాలు అంటే మీలాంటి యువత, నీలాంటి యువత రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తా ఉంటే ఏంటి మీ జీవితాలని అన్నాడు. ఎందుకు సార్ అన్న,
రెండే మాటలు. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఏంది కలో గంజో తాగి బతుకుతాం, నేను నా ఎవరు సతీమణి అని చెప్పిండు. మీ అందరికీ తెలియకుండా నేనేం చేస్తున్నానో మీ అందరికీ చెప్పలే, కష్టమేందో నష్టమేందో చెప్పలే, ఎంత రాబడవుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను ఏం చేస్తున్నా అని చెప్పలే. నేను దిగిపోయినా. సరే, ప్రజలు తీర్పిచ్చిళ్ళు. ప్రజల మాట శిరోధార్యం, వాళ్ళు దేవుళ్ళతో సమానం, దైవంతో సమానం. ఓటేసిళ్ళు, పక్కన పెట్టిర్రు. కరెంటు పోతున్నది, రైతుల ఆత్మహత్య, 130 రోజులలో 280 మంది. ఆ 280 మందిలో మన తండ్రే ఉంటే పరిస్థితి ఏంది? పులిహోర అన్నందిని మన బిడ్డ ప్రశాంత్ చనిపోయింది కదా, ఆత్మహత్య చేసుకొని చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ బిడ్డలల్లో మన తమ్ముడు మన చెల్లి ఉంటే పరిస్థితి ఏంది? మన బాబాయో అన్ననో ఆటో డ్రైవర్గా పనిచేసి అతను కూడా విగత జీవితగా మారిపోతే పరిస్థితి ఏంటి? నీ ఇంట్లో అన్న తమ్ముడు అక్రమ కేసులతో బలి అయ్యి లేదా కాంగ్రెస్ గూండాల చేతులలో దాడులలో చనిపోతే పరిస్థితి ఏంది? నిజమైన కార్యకర్తలు దాడులు చేయరు, తెలుసు వాళ్ళ గురించి సెల్యూట్. ఎందుకంటే చాలామంది నాతో కాంగ్రెస్ కార్యకర్తలు అందరి పార్టీలకు సంబంధించి మాట్లాడతారు కూడా చెప్తున్నా, వాళ్ళు ఉసిగొలుపుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన రాష్ట్రం. మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడికి వెళ్ళి నువ్వు లైవ్ చేసినావు. ఏంది ముఖ్యమంత్రి ఎక్కడ, మంత్రులు ఎక్కడ, అధికారులు ఎక్కడ అంటూ. తెల్లారి నీ దగ్గర అక్రమ కేసులు స్టార్ట్ అయినాయి. దేనికి స్టార్ట్ అయినాయి? రాజ్యంతో పోరాటం చేస్తున్నాం. మనం బ్రతికేది 4 వద్దులే. ఇక్కడేం శాశ్వతంగా 1000 ఏళ్ళు బ్రతకడానికి రాలే. ఉన్నన్ని రోజులు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసం, భవిష్యత్తు తరాల కోసం మనం పని చేస్తాం. చరిత్రలలో మన పేరు ఉంటుంది. నేను చెప్తున్నా, ఈరోజు కేసీఆర్ ఏమన్నాడా తెలుసా? కేసీఆర్ అనే వ్యక్తి 100 రోజులలో ప్రజలకు గుర్తొస్తున్నాడు అంటే, నేను మంచి చేస్తే గుర్తొస్తున్నానా, చెడు చేస్తే గుర్తొస్తున్నానా? నువ్వు నా మీద 20,000 వీడియోలు చేసినావు, నిజమేందో తెలిసింది, రియలైజ్ అయిన తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంతే చైతన్యవంతులు, తెల్లగా ఏంది అతి త్వరగా కూడా అందరూ మేల్కొంటారు అని చెప్పిండు. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? ప్రతి ఇంటి బిడ్డ నా బిడ్డతోనే సమానం. ఏ ఒక్కరి జీవితాలు ఆగమైతా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. 4 గంటలు 5 గంటలు పేపర్ చదువుకుతా. ఎందుకు చదువుతా? ఏ సమస్య ఎట్లుండదో చదువుతాడు. అన్ని పేపర్లు చదువుతాడు కేసీఆర్. ఈ ప్రభంజనాన్ని చూసినాక కాంగ్రెస్ నేతలు అందరూ బాత్రూంలో పోయి ఏడవాలి, ఇక మంత్రులందరూ. నేను చెప్తున్నా కదా. ఇక మహబూబ్ నగర్లో కాంగ్రెస్ది 3వ స్థానం. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. బడే భాయ్ చోటే భాయ్ ఒకటే. చోటే బాయ్కి ఓటేసినా బడే బాయ్కి వేసినట్లే. 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం. మహబూబ్ నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ అంటూ కూడా చూడొచ్చు. నేను ఒకటే మాట చెప్తున్నాను, తెలంగాణ బిడ్డలారా, మీరు గనక మళ్ళీ మోసపోదాం, మరొకసారి మోసపోదాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా పర్వాలేదు, ఇక్కడున్న యువత నిరుద్యోగులంతా ఆగమైనా పర్వాలేదు, పంటలన్నీ ఎండిపోయినా పర్వాలేదు, చీకట్లో అలుముకున్నా పర్వాలేదు, తినడానికి తిండి లేకున్నా పర్వాలేదు అంటే మీరు 2 జాతీయ పార్టీలకు ఓటేయండి, సెల్యూట్ చేస్తా. కానీ మనం సంతోషంగా ఉండాలి, పంటలు వండాలి, దాంతోపాటు 24 గంటల కరెంట్ రావాలి, నీళ్లు ఎప్పటికీ వారాలి, ఏ సీజన్తో సంబంధం లేదు. మన యువత యొక్క భవిష్యత్తు మారాలి అంటే ఈయన రావాలి. ఈయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీ. చాలామంది అంటూ ఉంటారు, అమ్ముడు అయినా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? భగవద్గీత మీద ప్రమాణం చేసిన, తల్లి మీద ప్రమాణం చేసిన, ఇప్పటికీ చెప్తా ఉన్నా, నేను ఎవ్వడికి అమ్ముడు పోలే. ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా 9908572666 సహాయం చేయమని నేనే అడుగుతున్నా. దాంట్లో భయం ఏమున్నది? ఎవ్వడికి మనం అమ్ముడు పోయేది కాదు, సహాయం కావాలని అడుగుతున్నా. అన్ని పార్టీలను అడుగుతా, కాంగ్రెస్ని అడుగుతా, బీజేపీని అడుగుతా, బీఆర్ఎస్ని అడుగుతా. నా హక్కది. నేను ఈ ప్రజల కోసం సేవ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా సహకారం అడగడంలో తప్పులేదు. ఎవ్వడికి అమ్ముడు పోలే, గుర్తుపెట్టుకోరు. ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమవడం నాకు ఇష్టం లేదు. ఒక ఉద్యమకారుడిగా పనిచేసిన కాబట్టి. ఇక కేసీఆర్ గింత మీటింగ్ పెడితేనే గిట్లున్నది. ప్రజల నుంచి ఎట్లా తెలుసా, ఒక దాదాపుగా ఆమె పేరేం పేరు, లక్ష్మమ్మ, కట్టయ్య లక్ష్మమ్మ, నిన్న వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? కేసీఆర్ని చూసినాక ఇట్లా అంట. ఏం చేసిండు నీ కేసీఆర్ అన్న? కేసీఆర్ ఏం చేసిండు అని అడుగుతున్నావు బిడ్డ. గింతమంది ఎందుకు వచ్చిళ్ళు? నేను ఎందుకు వచ్చినా? ఒక్కరికి ₹1 ఇవ్వలే. అన్ని పార్టీలకి బిర్యానీ పొట్లాలు 500 కాదు. కేసీఆర్ అత్తుండంటే నా ఇంట్లో బిడ్డ, నా కొడుకు అమెరికాకో జపాన్కో జర్మనీ ఇతర దేశాలకు పోయి 10 ఏళ్ళ తర్వాత వస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో. కేసీఆర్ 100 రోజులకు వస్తేనే నాకు అంత కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. అది కేసీఆర్కున్న ప్రజలలో ఉన్న ప్రేమ. చరిత్ర పుటలలో కానీ
ఆ చరిత్రను తొలగించడానికి మీరేం ప్రయత్నం చేసినా కూడా మాడి మషైపోతారు. కేసీఆర్ అంటే ప్రభంజనం. కేసీఆర్ను ముట్టుకోవాలన్నా టచ్ చేయాలన్నా కూడా మీరు బొగ్గైపోతారు. గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ చరిత్రను దుడవలేరు. ప్రజలలో కేసీఆర్ వేసిన ముద్రను ఎవడు తూర్చలేరు. కేసీఆర్ అంటే ప్రభంజనం. కావాలని బట్టగాల్చి మీదేసి కేసీఆర్ని ఏదో చేద్దామంటే ఏం లేదు. ఊసిపోయిన బొచ్చుతో సమానం. కేసీఆర్ని ఎవ్వడు ఏం చేయలేడు. కేసీఆర్ జోలికి వస్తే మాడి మషైపోతారు. అది మీకు కూడా తెలుసు. కాదంటే రాజకీయాల కోసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకు తెలియని విషయమా? ఇక ఈయన పేరు మీ అందరికీ తెలుసు. నేను పెట్టినా కానీ ఇక మళ్ళీ ఎందుకో అని సప్పుడెక్కుకోను. కేసీఆర్ని తలకాయ తీయమంట. ఉరిని కేసీఆర్ని తలకాయ తీయంట. అదేమన్నా కూరగాయ షాపు ఏంది? తోటలు ఏమన్నా మామిడి పండు దోముడు తెంపుడు, బెండకాయలో బీరకాయలో లేకపోతే కాయగూరలు తెంపుడంతా ఈజీ అనుకుంటున్నావు కోమటిరెడ్డి? ఎవరో తెలుసా? ఆయనే 4 కోట్ల మంది గుండెలలో పదిలమైన స్థానం. ఆయన పేరేం పేరు? ప్రజలు మాత్రం కేసీఆర్ అని పిలుస్తాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పిలుపుతోని ప్రతి గడప నుండి వచ్చిండు ఒక్కొక్కరు. 1200 మంది విద్యార్థులు ఈ రాష్ట్రం కోసం బలిదానం అయితే 1200 మంది ఆత్మలు నేను బెంబేలెత్తిస్తాయి. కేసీఆర్ నీ తలకాయ తీయమంటవా? తలకాయ లోపల ఉన్న పెయిన్లు అటది. తలకాయ లోపల ఉన్న ఏమన్నా పెయిన్లు ఉన్నా సుండ్రు ఉన్న తీ సాబ్జయ్. నీకు అది కరెక్టు. మా కేసీఆర్ను పట్టుకొని తలకాయ తీయంటవా? ఎవరు అనుకుంటున్నావు? ఆయన 4 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు ఆయనే. మీడియా సమావేశంలో ఇట్లా మన హరీష్ రావు ప్రొఫార్మా కూడా తెలియదా? 6 గ్యారంటీలలో 5 అమలు చేశాం. రుణమాఫీ చేయకుంటే ఏ శిక్షకైనా సిద్ధం. 6 గ్యారంటీలలో 13 ఉన్నాయి. నువ్వు ఏం చేయలే. అన్నీ బూటక ముచ్చట్లు చెప్పకు నాకు. 100 రోజులు ఎందుకు ఇచ్చుకున్నావో మీకు అర్థం కాదు. అసలు మేనిఫెస్టో మీరు చదవలే. లిటరలీ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ 6 గ్యారంటీలు ఏమేమి ఉన్నాయి, దాంట్లో 13 అంశాలు ఏంది అనేది వాళ్ళ దగ్గర మేనిఫెస్టో లేకుండా మైకులు పెట్టి అడుగురు. ఒక్కలు సమాధానం చెప్తాడు రాష్ట్ర సీఎంతో సహా. ఈయన ఏమంటున్నాడంటే కేసీఆర్ నీ తలకాయ తీయనా అంటున్నాడు. మా కేసీఆర్ తలకాయ తీస్తావు? నీకు ఎన్ని గుండెలు ఉండాలి కోమటిరెడ్డి కేసీఆర్ జోలికి రానికి? కేసీఆర్ తలకాయ తీసే అంత మొగోనివా నువ్వు? కేసీఆర్ తలకాయ తీసే అంత మొగోనివా అనుకుంటున్నావా? కేసీఆర్ జోలికి వస్తే ఎన్ని తలలు తెగుతాయో తెలుసా? నేను చెప్తున్నా కదా, కేసీఆర్ జోలిని ముట్టుకోవడం నీ వల్ల కాదు. కేసీఆర్కి ఏమన్నా అయితే ముదుగాలు ఉండేది నేను చెప్తున్నా కదా. బొత్సులో జీవితం ఉంటేంత పోతుంది. కేసీఆర్నే ఈయన పూర్తి స్థాయిలో అన్నట్ట కేసీఆర్ తలకాయ తీస్తాడట. ఎవరు అనుకుంటున్నావు? కేసీఆర్ ఎవరో తెలుసా? కేసీఆర్ జోలికి వచ్చినా కేసీఆర్ గురించి మాట్లాడాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏ నా కొడుకైనా కేసీఆర్ స్వయంగా ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. 1969లో మూర్ఖత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 369 మంది ఆ రోజు చచ్చిపోయారు. మీ దౌర్భాగ్యమైన ప్రభుత్వం వల్ల 2001 నుండి 14 వరకు 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న పాపం మీ కాంగ్రెస్ది. అలాంటి కాంగ్రెస్ ఇయాలన మా కేసీఆర్ గురించి మాట్లాడే అంత తోపైందా? ఒకసారి ఆలోచించుదాం మనం. తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించండి. మన కేసీఆర్ గురించి మాట్లాడే అంత తోపులా వీళ్ళు. ఎందుకంట కేసీఆర్ దాట తలకాయ తీస్తారట. ఆడ గాజులు దొడుక్కొని ఉన్నారు. మరి కేసీఆర్ను టచ్ చేసి చూడు. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లెక్క ఇక్కడ డ్రామా కంపెనో, బెంగళూరు డ్రామా కంపెనో, ఢిల్లీ డ్రామా కంపెనీలు లేవిడా. ఉన్నన్ని రోజులు ఉప్పు కారం తిని రోషం పౌరుషంతో బతుకుతాం. అలాంటి మా ఉద్యమ సింహాన్ని, మా ఉద్యమ నేతను పట్టుకొని ఈయనట తలకాయ తీస్తాడట. తలకాయ మా వాళ్ళు ఒక్కసారి తలుసుకుంటే ఏంది మీ పరిస్థితి? మీ కాంగ్రెస్ పరిస్థితి కనీసం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది. ఎంపీ అభ్యర్థులు దొరకక బీఆర్ఎస్ నుంచి గుంజుకున్నారు. మీదో పార్టీ మళ్ళీ దానికట్టి ఈయన తలకాయ తీస్తాడట. ఆడ ఏంది తోటలా షానున్నాయి. బూడిద గుమ్మడికాయలు తెంపేది ఉన్నది, బెండకాయలు బీరకాయలు తెంపేది ఉన్నది. ఖాళీ ఉంటావా చెప్పు? మా బాయికాడ మొక్కజొన్నలున్నాయి, పట్టించిల్లు, అవి తూర్పాల పోయాలి. పోయి లేకపోతే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఆ ఎండకు పూర్తి స్థాయిలో ఏంది దున్నిరాపో ఎండాలి. అవి
పని లేకపోతే చెప్పు, నేను చెప్తా. ఒక మినిస్టర్ అయి ఉండి ఏం మాట్లాడుతున్నావా కోమటిరెడ్డి? ఐ రెస్పెక్ట్ యూ, యువర్ ఒక మినిస్టర్, నువ్వు మినిస్టర్, కాబోయే చీఫ్ మినిస్టర్ అని రెండో నెంబర్ నువ్వే అని నువ్వే మీ రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎట్లుండాలి? హూందాతనంగా ఉండాలి, మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఏందట? ఒక్క ఏడాది దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తాం అంటే ఆల్రెడీ దోసుకున్నావు. సీఎం రుణమాఫీ 30 నుంచి 40 వేల కోట్లు అవుతుంది. నేను ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు, రుణమాఫీ ఎడమ చేత్తో చేసేయచ్చు. 100 రోజులలో 5 గ్యారంటీలు అమలు చేసినా రుణమాఫీ ఒకటే కాకుండా హరీష్ రావు ఏవేవి కండిషన్లు పెట్టిండు. హరీష్ రావు లేక స్పీకర్ ఫార్మెట్లో లేదు. సోషల్ మీడియా వల్లే మొన్నటి ఎన్నికలు గెలిచినాం, అయిపోయింది. నిజాలు ఒప్పుకున్నాడు. నిజంగా వైఆర్టీ మేము లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి నువ్వు లేవు, ఒకటి. రెండోది, ఒక మాట అన్నావు, ఒక్క ఏడాది దోపిడీ ఆపుదా అంటే నువ్వు ఈ 130 రోజులలో కేటీఆర్ చెప్పిన 2000 కోట్లు ఢిల్లీ పంపించింది నిజమే. రైతుల కోసం ఇచ్చిన రైతు బంధు 7000 కోట్లు దొబ్బింది నిజమే. రైతు బీమా కోసం ఈ డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క చెప్పిన 734 కోట్లు దొబ్బింది నిజమే. రియాల్టర్లు బిల్డర్ల నుండి దొబ్బింది నిజమే. దాంతోపాటుగా నువ్వు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులను అందరినీ బెదిరిస్తున్నది నిజమే. ఈ లెక్కన ఒక్క ఏడాది దోపిడీ ఆపుకుంటే, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చెప్పింది. అంటే యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి స్టార్ట్ చేసింది అన్నట్టు. 100 రోజులలో 5 గ్యారంటీలు అమలు చేసినాం. లొట్టపీసి ఎవరిని చెప్తున్నారు? ఏం చెప్తున్నారు మీరు? వీళ్ళట చేసిల్లట, వీళ్ళట చెప్తున్నారు. ఎవరికా మీరు చెప్పేది? ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఆంధ్ర కుక్కలు ఏలుతున్నాయి తెలంగాణను, ఆంధ్ర బొక్కలు ఏలుతున్నాయి తెలంగాణను, ఆంధ్ర బానిసలు ఏలుతున్నాయి తెలంగాణను. కుక్క నక్క తేడా లేకుండా ఏలుతున్నాయి నా తెలంగాణ. నాకు ఇజ్జత్ పోతుంది మా తెలంగాణ సీఎం అని చెప్పుకోనికి. ఇది 6 అడుగుల బుల్లెట్ అంటే అది. వచ్చిండు, సవాల్ విసిరిండు, నిలబడ్డాడు, కలబడతాడు. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాకు సిద్ధం. గన్ పార్క్ వద్ద రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్కు రేవంత్ రెడ్డి సిద్ధమైతే నేను రెడీ. రాజీనామాపై స్పీకర్కు రాసిన లేఖతో అమరవీరుల స్తూపం దగ్గరకు హరీష్ రావు, రైతుల మంచి కంటే నాకు పదవి గొప్ప కాదు, రాజీనామాను ఆమోదింపజేసుకుంటా, రుణమాఫీ 6 గ్యారంటీల అమలుకు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాజీనామా లేఖతో గన్ పార్కుకు రాని రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ కూడా చెప్పొచ్చు. ఇక రుణమాఫీ వ్యవహారం గన్ పార్కుకు చేరింది. గురువారం రేవంత్కు సవాల్ చేసిన హరీష్ రావు చెప్పినట్టుగానే గన్ పార్కుకు వచ్చారు. రాజీనామాకు తాము సిద్ధమని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాలేదు. హరీష్ రావు రాకతో శుక్రవారం అమరవీరుల స్తూపం దగ్గర కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యమని హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, తెలంగాణ ఉద్యమం నుంచి, తెలంగాణ బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, హరీష్ రావు అయితేనేమి, చాలామంది కూడా వాళ్ళకి పదవులు ముఖ్యం కాదు. ఈ ప్రాంత ఎదుగుదల, ఈ ప్రాంత అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. ఈ ప్రాంతం కోసం ఏమైనా చేస్తారు. ఈ ప్రాంతం కోసం పదవులు వదులుకుంటారు. అన్నిటినీ చీపురు పుల్ల. ఇక కేసీఆర్ చెప్పినట్టు, అబ్బా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిండు కదా, ఎడమకాలు చెప్పుతో సమానం ఏ పదవైనా. ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రజల ప్రయోజనాలు ముఖ్యం ఇక్కడ, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ పదవులు కాదు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్తో బాటలో నడిచే హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఇంకెవరైనా, ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు కాదు. ఇది వాళ్ళు ఏమైనా చేస్తారు. సవాలు విసిరిండు, వచ్చిండు. రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, అందుకే హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరించలే. రేవంత్ రెడ్డి బ్రోకరిజంతో సీఎం అయిండు. ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోతాడు? స్కీముల పైసలు పక్కదారి పట్టిస్తున్నాడు. రేవంత్ కడియంను రాళ్లతో కొట్టొచ్చు. కడియం దగ్గర రేవంత్ పైసలు ఉన్నాయి. ఓటుకు 5,000 ఇచ్చి అయినా గెలవాలని చూస్తున్నారు. రేవంత్ కడియంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అంటూ కూడా చెప్పు. మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం, ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు. కానీ ఎంపీ అభ్యర్థులకు 30 కోట్ల రూపాయలు అన్అఫీషియల్గా, దాంతోపాటు ఎలక్షన్ రూల్స్ ప్రకారం అదే 95 లక్షలు ఎంతో చెక్ ఉంది కదా, అంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బాగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అది నిజమా కాదా
ఏంది అంటే పార్టీ నేతలు చెప్పాలి, దాంతోపాటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా చెప్పాలి. రేవంత్ రెడ్డి నిజంగా చాలా పిరికోడు, మీకు తెలియదు. రేవంత్ రెడ్డి చాలా పిరికోడు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మనం చూస్తున్న కోణంలో రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అంత దమ్ము లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించుకోరు దయచేసి. ఇగో రైతు బంధు ఇచ్చినావు, అకౌంట్లో చూసుకోండి. ఏడు ఇచ్చినావు అక్క? నాకే వల్లే, మా అయ్యకే వల్లే, మా బాబాయిలకు వల్లే, మా తమ్ముళ్ళ వల్లే. చూపెడదు అక్క. ఎక్కడికో ఎందుకు? రైతులపై మంత్రి సీతక్క చిర్రుబుర్రులు. రైతు బంధు రాలేదని నిలదీసిన మలుగు రైతులు. ఇప్పుడు కాదు, ముందున్నది ముసళ్ళ పండుగ. అక్రమ కేసులు పెట్టించినావు కదా, చూపెడతా. జర్నలిస్ట్ రంజిత్ పవర్ ఏందో చూపెడతా. త్వరలో మీ అందరికీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒక్క వ్యక్తి మీద పడచ్చు, 10 ఛానళ్ళు దిగినాయి, ఇంకో 20 ఛానళ్ళు దిగుతాయి. హుక్కు పాదంతో మిమ్మల్ని మీ యొక్క అహంకార పూరితమైన ధోరణిని, మీ రాజ్యాంగాన్ని మీ చేతిలో తీసుకొని మీరు ఆడుతున్న నాటకాలన్నీ బయట పెడతా. మీరు దోసుకున్న దోపిడీ ఇప్పటికీ ఒక్కొక్క మంత్రి చిట్టా వచ్చింది. ఇన్నాళ్ళంటే ఒంటరి కావచ్చు, ఇప్పుడు నా వెనుక అతీత శక్తులు ఉన్నాయి, భయంకరమైన శక్తులు ఉన్నాయి. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళే డాటా ఇచ్చిర్రు నా దగ్గర. ఇగో ఇంతున్నది. ఆఫ్టర్ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఏ మంత్రి ఏ కథ పందికొక్కుల యొక్క దొబ్బి తిన్నాడో అన్ని బయట పెడతాను. అప్పుడే పెడతా, ఇప్పుడు పెట్టా నేను. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చెప్పుల దండలేస్తారు భవిష్యత్తులో. అందరికీ చెప్తున్నా కదా, బస్తీమే సవాల్. నేను చెప్తున్న తెలంగాణ బిడ్డలారా, ఒక్కొక్కడు అక్కడికి వస్తే 6 గ్యారంటీలు ఏమైనా బాడకవులారని నిలదీరి. తెలంగాణ భాషల్నే అడుగుర్రి. అసలు మీరు వెనకడుగు వేయద్దు. మీకోసం కేసీఆర్ ఉన్నాడు, మీకోసం భారతీయ జనతా, మీకోసం కమ్యూనిస్టు పార్టీ, మీకోసం మేధావులు ఉన్నారు. నిజమైన తెలంగాణ ఉప్పు కారం తిన్న ప్రతి ఒక్కడు మీతోనే ఉంటాడు. మీరేం భయపడకుర్రి. 4 ఒద్దులు బతకనీకి వచ్చినాం. 4000 కుటుంబాల జీవితాల తలరాత మార్చినా సరిపోతుంది మనకు. ఈ లంగలు దొంగలు ఇచ్చిన బూటకపు హామీలను నిలదీయాలే. మన ఒంట్లో ఉన్న సావ చచ్చిపోలే. మనం తెలంగాణ పౌరుషం ఏందో చూపెట్టుర్రు. వీళ్ళకు భవిష్యత్తులో చూపెడతారు. ఈరోజు సీతక్కకు నిరసనస్తాయిగా, రేపు ఇంకో మంత్రికి, ఆఖరి రోజు సీఎంకు కూడా ఇది దాక్తారు. చూడుర్రి మీరు, ఖచ్చితంగా ఇది అంతుంటుంది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, సిరిసిల్ల ఉరిసిల్ల అయింది. సిరిసిల్ల కాస్త ఉరిసిల్ల అయింది. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఆత్మహత్యలకు నిలమైపోయింది. అప్పుడే చూడురి, పనులు లేక ఇలా అయ్యాడు. మా కుటుంబంలో మరొకరు చేరుకోనని నమ్మకం ఏంటి? మాకు వేరే పనులు రావు. ఎట్లా సారు? మాకు మొగళ్ళు చేసే పనులు లేకపోతే ఆడోళ్ళు చేసి సాధగలుగుతామా? ఇంకోడు కాడని గ్యారంటీ ఏమి మాకు? సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన ఓ ఆడపడుచు ఆవేదన. తమ కుటుంబాన్ని కోల్పోయిన ఆ ఆడబిడ్డ కన్నీళ్లు పెడుతున్న దృశ్యం అక్కడ ఉన్న వారందరి హృదయాలను కలిసివేసింది. ఏది తమకు దిక్కంటూ రోధిస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. ఎవరికి? ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న పదే పదే వేధిస్తుంటే మార్పు కోసం వచ్చిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం వైపే అందరి వేళ్ళు చూపెడుతున్నాయి. 100 రోజుల పాలనలో సిరిసిల్ల చేనేత పరిశ్రమను పూర్తిగా మూతపడేలా చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. పవర్ లూమ్స్ పరిశ్రమను మూతపడడంతో రోజు కూలి చేసుకునే నేతన్నలకు ఆదరవు లేకుండా పోయింది. దీంతో బ్రతుకులు ఆగమై ప్రాణాలు కూడా విడుస్తున్నారు. సిరిసిల్ల ఉరిసిల్ల అయిపోయింది. ఇక్కడున్న ముగ్గురు కూడా తిండి లేక చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు. కదిలిస్తే ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క గాథ. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న చేనేతలు. 4 నెలలుగా కూలీ పని లేదని ఆవేదన. కుటుంబ పోషణ భారమై తనువులు చాలిస్తున్న నేతన్నలు. ఇప్పుడు చెప్పుర్రి, తెలంగాణలో ఆకలి కేకలు లేవు. తెలంగాణ మంచిగున్నది. రైతులు, ఇటు చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, పిల్లలు, బబ్బబ్బబ్బా తెలంగాణను ఆగం చేస్తున్నారు. ప్రజలారా మీరే ఆలోచించుకోరి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సోషల్ మీడియా మీటింగ్లో శ్రీరామ్ ఎవరు ఈ కర్రీ కాంగ్రెస్ వేషాలు డెక్కన్ క్రానికల్ ఎడిటర్ జై రేవంత్ నినాద. నేను చెప్పలే రంజితన్న నువ్వు అమ్ముడువైన ఆడంగి వేదవుల బామ్మార్దులు అందరూ చెప్పే సమాధానం ఇదే. మరి ఈయనెవలు? అరే బామ్మార్దులారా, మరి ఈయనెవలు? ఆయన కూడా జర్నలిస్టే. మరి జై రేవంత్ రెడ్డి నినాదం ఎందుకు చేస్తాడు? డెక్కన్ క్రానికల్ ఎడిటర్ ఆయన.
రేవంత్ ఇంట్లో సోషల్ మీడియా జరిగిన దాంట్లో మీటింగ్లో పాల్గొన్నాడు. మరి ఆయన ఇప్పుడు సమాధానం చెప్పుర్రి. పేర్లు కూడా చెప్తా. ఏబిఎన్, టీవీ5, ఈనాడు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? 10 టీవీ, హెచ్ఎం టీవీ, V6 ఎవరి కోసం పనిచేస్తున్నాయి? TV9 ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నాయి? తెలియదా? ఇది తెలంగాణ ప్రజలు అంత తెలివితక్కువలు కాదు. ఏ ఛానల్ ఎవరి కోసం, ఏ పత్రికలు ఎవరి కోసం, ఏ పార్టీల కోసం పనిచేస్తున్నాయో యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. నేను మాట్లాడుతా ఇంటేనే వారికి సురసుర అంటుంది కావచ్చు. మరి ఈయన డెక్కన్ క్రానికల్ ఎడిటర్ ఈయన. ఆయన ఓ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, ఓ ఇంగ్లీష్ పేపర్కు ఎడిటర్ అని కూడా చెప్పుకుంటారు. కానీ ఆయన చేసేది మాత్రం అధికార పార్టీ భజన. ఆయన పత్రికలలోనూ అవే రాతలు, ఆ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు కూడా అవే రాతలు రాస్తుంటారు. రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాలి, గత ప్రభుత్వం మీద అవాస్తవాలు ప్రచారం చేయాలి, ఇది వారి పని. ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. రేవంత్ ఇంట్లో సోషల్ మీడియా మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీరామ్ పాఠాలు, జై రేవంత్ అంటూ నినాదాలు. నాకు రేవంత్ రెడ్డి మీద, పార్టీ మీద ప్రేమ ఉంది. 1000 ఏళ్ళు ఉందామనుకున్న కేసీఆర్ను ఖతం చేసిన డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరామ్ వ్యాఖ్యలు. సీఎం అయ్యేదాకా దావోస్కు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి పత్రికా ఎడిటర్ అని చెప్పుకుంటూ పార్టీకి భజన. మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి భజన చేస్తారు జర్నలిస్టులు అని చెప్పుకొని. మరి ఆంధ్రాలో లేరు, ఏందో పని నాకు అర్థం కాదు. కానీ మా తెలంగాణ నాగం చేయనికి కొంతమంది అయితే కరడు కట్టుకొని ఉన్నారు. వాళ్ళ పని కూడా ఖతం పెడతాం. త్వరలో అన్ని జవాబులు వస్తాయి, గుర్తుపెట్టుకోర్రి. మరి జర్నలిస్టులు అని చెప్పుకున్న మరి ఇంత తిరుగుతురు కదా. ఇప్పుడు నన్ను ప్రశ్నించే బామ్మార్దులు అంత ఏడున్నారో తెలియాలి నాకు. ఇప్పుడు మరి బొట్టు పెట్టుకున్నారా, గాజులు వేసుకున్నారా, మూల గూకున్నారా? రంజితన్నా నువ్వు ప్రశ్నించొద్దే, 100 రోజులు కూడా కాలే. మరి 100 రోజుల నుండి జీతం తీసుకోలే, మనం గచ్చిన పన్నులలో అలవెన్సులలో తిరగలే, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనలే, సైకిల్ వేసుకొని తిరిగిండా, గన్మెన్లు లేకుండా తిరిగిండా, ప్రభుత్వ అధికారిక బంగ్లాలు వాళ్ళే. మరి ఈ జర్నలిస్టు మీరు ఏమంటారు? ఈయన జర్నలిస్ట్ అండి, అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఎట్లా పాల్గొంటాడు? అక్రమ కేసులు పెడతారు. ఆడ జరిగిన కంటెంట్ ఏంది? వీళ్ళు ఇచ్చే మనోభావాలు దెబ్బతిన్నాయట. సిగ్గుశరం ఉండాలి. ఎవడు పెట్టిండు ఓ బాడకవు, మనోభావాలు దెబ్బతిన్నాయట. నీ ఇంట్లో ఆడపిల్లలు నల్గొండలో వైష్ణవి చిన్నారి లెక్క చనిపోతే అప్పుడు అర్థమవుతుంది. నాకు ఆ బాధ తెలుసు. నా ఇంటి బిడ్డలు అనుకున్నా కాబట్టే నాకు ఆ బాధ తెలుసు. అందుకే ప్రశ్నిస్తాను. నా కళ్ళ ముందే మిత్రుడు చనిపోయింది, ఆటో డ్రైవర్, ఏమనాలే? నా కళ్ళ ముంగటే ప్రగతి భవన్ ముంగట ఆటోను కాల్చుకున్నాడు, ఏమనాలే? అందరూ మన కుటుంబమే, గుర్తుపెట్టుకోర్రి. ఈరోజు ఏదో మీ స్వార్థాల కోసం, పార్టీల కోసం పెట్టుకోర్రి, ఎన్నైనా పెట్టుకోర్రి. న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో నాకు తెలుసు. ఈ దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తే ఏ విధంగా మాట్లాడిండో మీ అందరికీ తెలుసు. జర్నలిస్టులకు సంబంధించట అట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట. మరి ఇప్పుడు ఈయననేమనాలి, నన్నేమంటారు? మీరే ఆలోచించుకోవాలి. ఇక చూడు, పాలమూరు జనహోరు, ఆలోచించుర్రి. డిజిటల్ ఇండియా జరిగిందా? అచ్చేదనం వచ్చిందా? సచ్చేదనం వచ్చిందా? మోడీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జనధన్ యోజనతో ఏమన్నా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతుకైనా వచ్చిందా? ఎవరికైనా 15 లక్షలు వచ్చాయా? మరి అసొంటి బీజేపీకి ఓటెందుకు వేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలైంది. కేసీఆర్ రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. మరి వచ్చినాయా? కళ్యాణ్ లక్ష్మి కింద కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం ఇస్తున్నామన్నారు, ఇచ్చారా? మహిళలకు నెలకు 2,500 వస్తాయన్నారు. ఆసరా పింఛన్ 4,000 అయిందా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా? 2 లక్షల రుణమాఫీ అయిందా? వడ్లకు 500 బోనస్ అయిందా? తెలంగాణ నా కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలనా? యుద్ధం చేద్దామా, కొట్లాడదామా? అందరూ తయారుగా ఉండాలి. కేసీఆర్ చెప్పిన మాట ఇది. ఇక చూడుర్రి, నిజంగా సెల్యూట్ ప్రజలకు. అది ఒక వ్యక్తి మీద ఉండాల్సిన ప్రేమ. కష్టకాలంలో కేసీఆర్ వెంట నిలిచే వాళ్ళందరికీ కూడా జేహో. ఇక సూర్యాపేటలో రైతుల ఆందోళన, కాంటాలు వేయాలని అన్నదాతల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని హమాలీల స్వామ్మే, వ్యవసాయ మార్కెట్లో నిలిచిన కొనుగోలు. ఇక చెప్పుర్రి, బగ్గుమన్న సూర్యాపేట, అల్లాడుతున్న సూర్యాపేట. వడ్లు కొనాలని ఇగో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక అప్పటి పత్రికలు ఏడవేనేయో. తెలంగాణ బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటే మాట చెప్తా, ముక్త కంఠంతో చెప్తా. మనం ఎప్పుడు ప్రశ్నించడే, మన ఆయుధం ప్రశ్నించడే. ఏ హౌలేగాడు, ఏ బాడకో, ఏ బామారది ఏమన్నా అనుకోండి, మనకు సంబంధం లేదు. ఇప్పుడు భజన చేసే జర్నలిస్టులను అడగరు, విపక్షించి ప్రశ్నించే జర్నలిస్టులనే అడుగుతారు. నేను ఖచ్చితంగా మనం క్లారిటీ ఇస్తున్నాం. మనం తెలంగాణ ప్రాంత బిడ్డల హక్కుల కోసం పోరాటం చేస్తాం. నాడు నేడు రేపు ఎప్పుడైనా చేస్తాం.
నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు స్వయంగా కూడా అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్న జర్నలిస్టుల సంగతి ఏంది? అది మాత్రం ఉండదు. కానీ క్లియర్గా గుర్తుపెట్టుకోరు, ఈరోజు మన బతుకులు ఆగమవుతా ఉంటే, మన మీద అక్రమ కేసులు అవుతా ఉంటే, రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఆ ఇబ్బంది పెడతా ఉంటే ఇంకా మౌనంగానే ఉండిపోదామా? ఈ ప్రాంతం అన్యాయం గురవుతుంటే, రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే, యువత దిక్కులన్నీ బిక్కటిల్లేలా వాళ్ళ మనసులలో ఏడుస్తూ ఉంటే, అన్నదాతలు అరిగోసా పడతా ఉంటే మనం ఇవన్నీ చూస్తూ ఊరుకుందామా అనేది మీరు ఆలోచించరు. ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది. నేను ఎక్కడున్నా బ్రతికున్నంతకాలం జర్నలిజంలో మీకోసం పనిచేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను ఇప్పుడు అడుగుతున్నా, అమ్ముడు పోయినా కుక్కలందరూ చెప్తున్నా, మీకు అంతగానం ఉంటే ఇగో ఇడో నెంబర్ ఇస్తాను 990857 దీనికి సాయం చేయి. బ్యాంకు నెంబర్ కూడా గత వీడియోలలో పోతూ ఉంటుంది, దాంట్లో చేయరు. అంతగానో ఉంటే చేయరు. బాగా చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయరు. నేను బరాబర్ అడుగుతున్నా, ఇప్పుడు చేయరు. సహాయం కావాలని అడుగుతున్నా, చెప్పు. ఇప్పుడు అడుగుతున్నా నేను. అమ్ముడు పోవడానికి అడవిలో అదేంది మన అంగట్లో గొర్రెను కాదు, బర్రెను కాదు, నేను మనిషిని. ఈ ప్రాంత హక్కుల కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలే పోతాయని పోరాటం చేసిన, శరీరం అంతా అతుకుల బొంతగా మారింది. అలాంటి ఉద్యమ పట్టిమ నుండి వచ్చినోడిని. ఇక వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పే ముచ్చట్లు నమ్మాలి. ఆంధ్ర జర్నలిస్టులకు సంబంధించి ఈ తెలంగాణ మీద కుట్రలు రాస్తా అంటే మనం చూస్తూ ఊరుకోవాలి. కేసీఆర్ను దొంగ లంగా అంటే ఊరుకోవాలి మేము. ఎస్, నేను గతంలో చేసిన, ఒప్పుకుంటా, తప్పైందని చెప్పిన, ఒప్పుకుంటా. కేసీఆర్ రావాలని పోరాటం చేస్తా, వస్తాడు. కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ప్రమాణం చేస్తాడు, మీరు చూస్తారు. బరాబరి చెప్తున్నా నేను. ఈ నీచ నికృష్టమైన పాలన, నా అమరవీరుల కుటుంబాన్ని, ఆఖరికి నా అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కులు ఎవరిచ్చిండు వీళ్లకు? తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించుర్రి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఎవరి కోసం ఇంత పోరాటం చేసేది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రతి ఒక్కటి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మీకోసం ఉంటా, మీలో ఉంటా.